నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అని ఒక సామెత ఉంది. అట్లాగే కోర్టుకి వెళ్ళడం శ్మశానానికి వెళ్ళడం ఒకటే అన్నటువంటి సామెత కూడా ఉంది. ఎందుకంటే చచ్చేదాకా తేలనటువంటి వాళ్ళు చచ్చిన తర్వాత కూడా తేలనటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఒక ఎత్తు, సివిల్ కేసులు మరొక ఎత్తు. సివిల్ కేసుల్లో ఇవాళ ఒక 10,000 కోసం మనం కనుక కోర్టులో కేసేస్తే దానికి మనం నెలకి వారి వాయిదాలకి వీటికి పెట్టుకునేటటువంటి ఖర్చు ఇవన్నీ కలిపితే 25,000 రూపాయలు అవుతుంది. ఫైనల్గా తీర్పు వచ్చేటప్పటికి అవతలోడికి ఫేవర్గా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి స్థితిలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంటే ఆ నమ్మకాన్ని తెప్పించే ప్రయత్నం సుప్రీంకోర్టు కొలీజియం చేస్తోంది. ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తులకి అదనంగా మరికొందరు న్యాయమూర్తులు ప్రతి హైకోర్టులో కూడా ఒక 3 నుంచి 5 న్యాయమూర్తులు నియమించుకోమని ఆదేశించింది. హయ్యెస్ట్ 10% మించకుండా చూసుకోమని చెప్పింది. వీళ్ళు టెంపరరీ న్యాయమూర్తులు. ఇప్పుడున్నటువంటి జడ్జీలు ఫస్ట్ అడిషనల్ ఛార్జ్తో జాయిన్ అయ్యి ఆ తర్వాత పర్మనెంట్ అయిపోతారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులకు వెళ్తారు, వాళ్ళ ప్రమోషన్ మీద ఉంటుంది. అయితే ఇప్పుడు తీసుకునే వాళ్ళు తాత్కాలిక న్యాయమూర్తులుగా తీసుకోమని చెప్పేసి ఆదేశించింది. ఈ కేసులు ఏవైతే క్రిమినల్ రివ్యూస్ ఇట్లాంటి వాటిట్లో ఒక సిట్టింగ్ న్యాయమూర్తి, ఒక తాత్కాలిక న్యాయమూర్తి ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోండి, జడ్జిమెంట్లు ఇవ్వండి వేగంగా అన్నటువంటిది ఆదేశించింది. ఎందుకు ఈ నియామకానికి ముందుకు వచ్చింది, ఇంత సంచలనాత్మక నిర్ణయం తీసుకుందంటే హైకోర్టులో మొత్తం 62 లక్షల వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిల్లో 18 లక్షల క్రిమినల్ కేసులే. క్రిమినల్ కేసులు అంటే ఆల్రెడీ మర్డరే జరిగిందో మానభంగమే జరిగిందో ఇట్లాంటి వాటిలో అప్పీళ్ళు అవి పైకి వెళ్తాయి. అవే ఇన్ని సంవత్సరాలుగా ఉండిపోతున్న 18 లక్షలు అంటే ఎప్పటికి పూర్తి కావాలి. అందుకోసం ఈ నిర్ణయం తీసుకుంది.